ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెలలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏమన్నా శుభవార్తలు ఉన్నాయా? ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? సో ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కూర్చొని చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మళ్ళీ నవంబర్ 2 దాటితే మళ్ళీ టైం రాదు. సో ఈ సమయంలోనే మన జీవితానికి సంబంధించిన నెక్స్ట్ 12 yearsకి సంబంధించిన ప్లానింగ్ చేసేయాలి. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడే ప్లానింగ్ చేయాలి. అప్పుడే మైండ్ బాగా పనిచేస్తుంది. మీరు ఎగ్జిక్యూట్ ఎప్పుడైనా చేసుకోండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ జాబ్లో ఇలా ముందుకెళ్ళాలి, ఈ వ్యాపారం ఇలా నడపాలి అనేది ఉండాలి. ఇప్పుడు అది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ధనుసు రాశి పని ఏంటంటే ఈ ఆలోచన మొదలెట్టి ఇలా కాలు మీద కాలేసుకొని ఇంట్లో అంటే లేజినెస్ వచ్చేసింది. ఆడికి ధీమా అయిపోయాడు, స్లో అయిపోయాడు. ఎవడ పని చేస్తాడా అంటే వీడు ఒక ఆలోచనలో పడిపోయి దాన్ని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా, ఓకే, ఈ వయసులో పెళ్లి చేసుకుంటా, జాబ్ ఇలా నడుస్తుంది, కెరీర్ ఇలా నడుస్తుంది, ఇలా ముందుకు తీసుకెళ్తా. కానీ అదంతా ఈ ఆలోచనలో వీడు ఏంటంటే అలసట రాయుడు. ఇంకేం లేదు, అలా కూర్చోవడం, లేవకపోవడం, బిర్యానీ ఏదో తిన్నాడు, ఏదో మెల్లిగా ఏదో తాగాడు అంటే అలసట. పని చేస్తాడు, పని చేయడం అని చెప్పట్లా, పని చేస్తున్నాడు. కానీ మిగతా టైంలో అలసట, ఏమి చేయడానికి ఇష్టపడడం లేదు. పనిలో ఏం చేస్తున్నాను, ఏం చేయాలి ఫిక్స్ అయిపోయాడు. దానికి సంబంధించిన అదిరిపోయే ప్లానింగ్, దానికి నెక్స్ట్ స్టేజ్ ఎట్లా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అది కూడా మొత్తం చాలా, ఎక్కడ ఏం చేయాలి, మనకి ఎలా కలిసి రావాలి, ఎవరితో మాట్లాడాలి, మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, వాళ్ళని వీళ్ళని చూసుకొని ఒక ఫిక్స్ చేసుకుంటారు. చూడు, మనం కొంతమంది ఒక రోల్ మోడల్గా తీసుకుంటాం. అరే అన్నున్నాడు చూడు, అలా చదువుకున్న కంపెనీకి వెళ్ళాడు, తర్వాత కారు, తర్వాత ఇల్లు, అలా మనం కూడా ఇదే చేద్దాము, అందరు రెడీ. ఇదంతా నంబర్ 1 టాప్ ప్లానింగ్ చేస్తున్నాడు. కానీ ఇదంతలో అలసట. ఎవరు లేస్తాడు ఇక్కడ నుంచి, నడవాలా ఇప్పుడు, అరే టైం చూడాలా, టైం తెలుసుకోవాలంటే టైం చూడాలా, వాడు లేపండ్రా నన్ను అంటే అన్నీ దాన్ని ఏమంటారు, స్లో మో, కాస్త ఢీలా పడిపోయాడు. కానీ మైండ్ ఫుల్ స్పీడ్ నడుస్తుంది, బాడీ డల్ అయిపోయింది. మైండ్ ఏంది, ఇక్కడ మైండ్ నడుస్తున్నప్పుడు బాడీ నడవదు, బాడీ నడుస్తున్నప్పుడు మైండ్ నడవదు. ఇది ఒక సైకలాజీ. సో మైండ్ విపరీతంగా నడుస్తుంది కాబట్టి బాడీ పనిచేయదు. ఇప్పుడు వీడికి బాడీ స్లో అయిపోయింది. ఏదో తినడం, ఏదో తాగడం అది జరుగుతుంది. పెద్దగా పట్టించుకోవడంత ఏ నెల ఆగస్టు నెల. తర్వాత వీళ్ళకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళు ఇప్పుడు గురు మాసం అనొచ్చు మనం, ఎందుకంటే గురువు ఉచ్చంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు దత్తాత్రేయుని నమ్ముతారు. ఎందుకంటే గురు రాశి ఒకటి ధనస్సు, ఒకటి మీనం. ఆటోమేటిక్ దత్తాత్రేయని, దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని, గురువు స్వరూపానికి సంబంధించిన ఏ దైవాన్నైనా వీళ్ళు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు, ఎలా అయినా కనెక్ట్ అయిపోతారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా స్పీడ్గా చేయాలి. మామూలుగా చేసే దానికంటే ఇప్పుడు నవంబర్ 2వ తారీఖు లోపల వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి రాబోయే 12 years అడ్వాంటేజ్ ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే మామూలుగా ఇప్పుడు చేసేది ఇప్పుడు అవుతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు చేసేవి మీకు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు గురు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మీకు ఇవాళ అర్థం కాదు, 3 సంవత్సరాల తర్వాత, 5-7 సంవత్సరాల తర్వాత మీకు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి మీ యూట్యూబ్ ఛానల్ హిట్ అయ్యి మీ వ్యాపారం నడుస్తుండగా
మీ జాబ్ మంచి దారిలో ఉండగా మీకు అప్పుడు అర్థమవుతుంది, అరే ఇవన్నీ ఇంత చక్కగా ఒకటి తర్వాత ఒకటి జరిగిందంటే అప్పుడు నేను గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామిని వేడుకున్నాను, రెగ్యులర్ గా గుడికి వెళ్ళాను, మర్చిపోకుండా ప్రతి గురువారం గుడికి వెళ్ళాను, సాష్టాంగ నమస్కారం చేశాను. ఇప్పుడు చేసుకున్నాడికి ఈ అవకాశం మళ్ళీ రాదు సుమా. బంపర్ ఆఫర్ అంటారు చూడండి, ఆ బంపర్ ఆఫర్ వచ్చింది. మళ్ళీ నవంబర్ 2 దాటింది అనుకోండి, ఇంకా వేరు కదా. తర్వాత వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడి భార్య డామినేట్ చేస్తుంది, విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి ఆమె ఏదో ధర్మం గురించి మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడుతుంది. అంటే ఆమె ఎక్కువ మాట్లాడుతుంది, వీడు వింటున్నాడు. ఈజ్ లిజనింగ్, షీ ఈజ్ స్పీకింగ్. ఇఫ్ ద రిలేషన్షిప్ ఈజ్ గుడ్, ఇఫ్ ద రిలేషన్షిప్ ఈజ్ బ్యాడ్, షీ విల్ స్టార్ట్ టు డామినేట్. ఈ 2 కేసెస్లో ఆ అమ్మాయి మాట్లాడుతుంది, వీడు వింటున్నాడు. ప్రేమ ఉంది కాబట్టి, ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి. నిజమే కదా, ఒక అమ్మాయిని నీతో వచ్చి ఎందుకు మాట్లాడాలబ్బా, వచ్చి మాట్లాడుతూ అంటే గ్రేటే కదా, అవునా కదా? కరెక్ట్. డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లాస్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ దేనిలో మాట్లాడుతున్నాం, సరిగ్గా మాట్లాడరు, సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం లాస్ రావచ్చు, లేకపోతే కొంచెం గొడవ రావచ్చు. క్లయింట్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇచ్చే గుణము, ఈ మాసంలో ఆగస్టు మాసంలో ధనుసు రాశికి చెందిన వ్యక్తి, స్త్రీలు కన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో ఏదో డొనేట్ చేయాలి. ఒక లాలీపాప్, ఒక చిన్న స్కూల్ బ్యాగు, ఏదో వాళ్ళకు చిన్న లంచ్ బాక్స్. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదండి, గవర్నమెంట్ స్కూల్ బయట 2-3 ఇచ్చేయాలి ఆ లంచ్ బాక్స్, అట్లా కదా. ప్లాస్టిక్ బాక్స్ ఎంత ఉంటుంది కదా, 20-30 రూపాయలు ఉంటుంది. అలా కన్న పిల్లలకి దానం చేస్తే మంచిది, వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సింహాసనం మీద ఇప్పుడు గురువు ఉన్నారు, ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి, సింహాసనం ఒకటే ఉంటుంది. ఇప్పుడు సింహాసనం మీద గురువు ఉన్నారు, గురు భక్తి చేసుకోవాలి. చేసుకోకపోతే ఎట్లా? చేసుకుంటే మంచిది, రేపు చెడు సమయం వచ్చినప్పుడు కూడా గురు కాపాడతాడు. ఇంకా మంచి కావడం అదొక ఎత్తు అయితే, చెడును ఆపడం చాలా గొప్ప విషయం. అది దత్తాత్రేయ స్వామి రేపు మీకు ఫ్యూచర్లో చెడు వచ్చినప్పుడు ఆపేస్తాడు, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతుంది, మీకు ఇంత దెబ్బ కూడా రాగలదు. అదే గురువులో ఉన్న కుజుడిలో ఉన్న పవర్, గురువుని కానీ కుజుడిని కానీ పూజిస్తే అంత శక్తి ఉంటుంది మనిషికి. వాడికి గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడికి యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగలవు మాక్సిమం. బండి తుక్కు వీడికి ఇంత స్క్రాచ్ పడుతుంది, చిన్నది పడుతుంది అంతే. అది గురు శక్తి, కుజ శక్తి. సో ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. రెమెడీ కూడా చెప్పాను నేను, దత్తాత్రేయ స్వామిని నమ్ముకొని శ్రీ గురుదత్త, జయ గురుదత్త అని భావంతో చెప్పాలి. ఏదో ఫిజికల్గా చెప్పడం కాదు, మానసికంగా సైకలాజికల్గా కనెక్ట్ అయ్యి సీరియస్గా చెప్పాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీకు దేవుడు అనేది బ్యాడ్ టైంలో గుర్తుకొస్తాడు మనిషికి, కానీ మనం గుడ్ టైంలోనే దేవుని ఆరాధించుకున్నాం అనుకోండి, ఆ బ్యాడ్ టైం రాదు. బ్యాడ్ టైం ఫేస్ చేయడానికి మనకు శక్తి సరిపోదు మనిషికి. మనిషి బ్యాడ్ టైం రాకుండా ఉండేటట్టు ఎప్పుడు చూసుకోవాలి. మనకు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని తెలిస్తే మనం ఎప్పుడు చెడు చేయము. కానీ మనిషిగా నమ్మడది, ఏముంది ఏదైనా డబ్బు కోసం చేయాలి, చేస్తాడు, చెడు చేస్తాడు, తర్వాత అనుభవించాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ అదే, మంచి చేయండి, మంచినే జరుగుతుంది అంతే, చెడు చేయవద్దు. దట్స్ ఇట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.